హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఎర్లీ డిన్నర్ గురించి చెప్తాను. యూజువల్గా కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, కొంతమంది ఒబీస్ ఉంటారు. వాళ్ళు ఎర్లీ డిన్నర్ చేస్తే యూజువల్గా వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. డైజెస్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం ఎలాగో తిన్న తర్వాత ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, మూవ్ అవుతూ ఉంటాం, ఇంట్లో అటు ఇటు, లేకపోతే వాక్ చేస్తాం, లేకపోతే బాల్కనీలోకి వెళ్తాం. సో దానివల్ల కొంచెం ఎంతో కొంత క్యాలరీస్ స్పెండ్ అవుతాయి. సో తిన్నదంతా మనకి క్యాలరీస్ కింద ఉండకుండా కొన్ని క్యాలరీస్ బర్న్ చేయడానికి మనకు టైం ఉంటుంది ఎర్లీ డిన్నర్ వల్ల. సో దానివల్ల డైజెస్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఎన్హాన్స్డ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. ప్లస్ బెటర్ స్లీప్ క్వాలిటీ ఉంటుంది. ఎర్లీగా డిన్నర్ చేసిన వాళ్ళకి నిద్ర బాగా డీప్గా పడుతుందని రీసెర్చెస్లో తేలింది. అండ్ ఇంక్రీస్డ్ ఎనర్జీ లెవెల్స్, ఎర్లీగా 8 o'clock లోపు డిన్నర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 7 o'clock లోపు డిన్నర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ కంపేర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. 10 o'clockకి 11 o'clockకి డిన్నర్ చేసే వాళ్ళకి కంపేర్ చేస్తే 8 o'clockకి 7 o'clockకి డిన్నర్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఇంక్రీస్డ్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. అండ్ ఇంప్రూవ్డ్ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్స్ మెయింటైన్ అవుతాయి. సో ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. బెటర్ బ్లడ్ షుగర్ కంట్రోల్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ తగ్గిస్తుంది ఎర్లీ డిన్నర్స్. సో బ్లడ్ షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎన్హాన్స్డ్ మెంటల్ హెల్త్, నిద్ర బాగా పట్టి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా అవి కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ మోర్ టైమ్ ఫర్ ఈవినింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనకి టైం ఉంటుందన్నమాట. లాంగివిటీ కూడా పెంచుద్ది. థ్యాంక్ యూ.